కూరగాయలు కొనలేం తినలేమని రీతిలో ధరలు పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పోటీ పడుతున్నాయి. పేదోడికి పట్టడన్నం తినే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో ఎన్నడూ లేనంతగా ధరలు రెట్టింపు పెరిగిపోవడంతో సామాన్యుడు ఆర్థికంగా చితికిపోతున్నాడు. దీంతో కూరగాయల సాగు గణనీయంగా తగ్గింది. ఉత్పత్తి తగ్గిపోవడంతో కూరగాయల ధరలు ఉట్టెక్కాయి. ప్రభుత్వం సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తే ఈ పరిస్థితి రాదు అంటున్నారు కొనుగోలుదారులు. దీనిపై మరింత సమాచారాన్ని తిరుపతి నుండి మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. ఏం కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదన్న పరిస్థితి నెలకొంది. తాజా కూరగాయల ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యుడి పరిస్థితి నడ్డి విరిచే విధంగా ఉంది. పూర్తి స్థాయిలో కనుక్కుంటే ఒక్కొక్క ధర చూసుకుంటే కిలో 100 రూపాయల లెక్కన మోతం అవుతుంది. ప్రస్తుతం ఒక కొనుగోలు ధర మనతో ఉన్నారు. సార్, కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఒక టమోటా ధర కేజీ ఎంత ఉంది సార్? టమోటా వచ్చి బాక్స్ వచ్చి 1800 లెక్కన, మేము కిలోల లెక్కన వేసుకోము. 1800 నుంచి 2000 అయింది. మిర్చి వచ్చి 120 రూపాయలు అయింది. మునక్కాయ వచ్చి 100 రూపాయలు అయింది. క్యారెట్ వచ్చి 70 రూపాయలు అయింది. బీన్స్ వచ్చి 80 రూపాయలు అయింది. వంకాయ వచ్చి 80 రూపాయలు అయింది. కొత్తిమీర 20 రూపాయలు, పుదీనా 20 రూపాయలు, ఇట్లా అన్నీ ప్రతి ఒక్కటి రేటు ఎక్కువగానే ఉన్నాయి. ఈ మధ్య పెరిగిందా? ఇప్పటి నుంచి ధరలు ఉన్నాయి? ఈ మధ్యలోనే పెరిగింది. ఈ 1 వీక్గా పెరిగింది. చాలా దారుణంగానే ఉంది. కాకరకాయ 50 రూపాయలకు పోయింది. వంకాయ వచ్చి 80 రూపాయలకు పోయింది. ఇట్లా అన్ని రేట్లు ఎక్కువైంది. తిరుపతి మార్కెట్లో ఎక్కువ రేట్ అని చెప్తున్నారు. కొనుక్కుంటే పూర్తిగా కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి? ఒక కిలో వంకాయ ఎంత ఉంది? కిలో వంకాయలు వచ్చి ఇప్పుడు 50 రూపాయలు చెప్తున్నారు. నాసు రకం వచ్చి కొంచెం 30-40 చెప్తున్నారు. అన్ని కూరగాయల రేటు ఎక్కువగానే ఉన్నాయి. చూసే మా సామాన్య ప్రజలు కొనుక్కోవాలంటే కొంచెం భారంగానే ఉంది. ఒక నలుగురు ఇంట్లో ఉండే కూరగాయలు కొనుక్కొని తినాలంటే ఎంత రేటు పడుతుంది సార్? నలుగురు ఇంట్లో కూరగాయలు తినాలంటే మినిమం అన్న 6 కేజీ తీసుకున్నా కూడా ఒక 4 కేజీలు 3 కేజీలు తీసుకుపోవాల్సి వస్తుంది. 500 లేనిది కూరగాయలు కొనలేము ఇప్పుడు ఉండే రేట్లు. మరి ఎంత ఉందన్న కూరగాయల ధర మార్కెట్లో? ఈరోజు పచ్చిమిరకాయలు 100 రూపాయల నుంచి 150 రూపాయల వరకు ఉంది. అలాగే క్యారెట్ 100 రూపాయల దాకా ఉంది. ఎర్రగడ్డ అయితే 50 రూపాయల నుంచి 100 రూపాయల దాకా ఉండదు. ఇలా అయితే అసలు ఒకప్పట్లో 100 రూపాయలకి కూరగాయలు బ్యాగ్ నిండా తీసుకొని పోయేవాళ్ళం. ఇప్పుడు 500కి బ్యాగులో కనీసం ఒక మూలకు కూడా రావటం లేదు. నిత్యావసర సరుకులు అనేవి చాలా పెరిగిపోయినాయి. గవర్నమెంట్ ఏదైనా చర్యలు తీసుకొని సబ్సిడీలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మార్కెట్లో అసలు ఒకప్పట్లో కూరగాయలు అనేవి బాగుండేవి. ఇప్పుడు అసలు ఈ వర్షానికి అసలు కూరగాయలు కూడా రావటం లేదు. మరీ ముఖ్యంగా అసలు ఆకుకూరలు కూడా తక్కువగా ఉన్నాయి. జనాలు ఎలా అయితే ఏం తిని బతకాలో అర్థం కావటం లేదు. అన్నీ 100 రూపాయల పైనే ఉన్నాయి కూరగాయల రేట్లు. ఇలా అయితే జనాలు చాలా అవస్థ పడుతున్నారు. గవర్నమెంట్ దీని పట్ల ఏదైనా చర్య తీసుకొని సబ్సిడీలు ఏదైనా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. పూర్తి స్థాయిలో ఏ కూరగాయలు కొనాలన్నా మినిమం 100 రూపాయలు లేనిదే కూరగాయలు కొనలేని పరిస్థితి. గతంలో 100 రూపాయలకి బ్యాగ్ నిండా కూరగాయలు తీసుకెళ్లే వాళ్ళం. ఇప్పుడు మినిమం 100 రూపాయలకి 1/2 కేజీ 1/4 కేజీ కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా టమోటా నుంచి కందిపప్పు, బియ్యం వరకు, అలాగే మిగతా అన్ని రకాల కూరగాయలు పూర్తి స్థాయిలో ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రభుత్వం స్పందించి తమకు సబ్సిడీ కలిగించాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో సుబ్బుతో సురేష్, HM TV తిరుపతి.